HTML స్టైల్స్. మనకి HTML వెబ్ పేజెస్లో ఫార్మాట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ కామన్గా కావాల్సినప్పుడు ఈ HTML స్టైల్స్ని లేదంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ని వాడచ్చు అనమాట. CSS అంటాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అంటే మామూలుగా మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. మరి వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మరి మీ వెబ్సైట్లో ఉన్న వెబ్ పేజెస్ అన్నిటికీ కామన్గా ఒకే రకమైన ఫాంట్స్, సైజెస్, కలర్స్ ఇట్లాంటివి కావాలనుకోండి. మీరు ప్రతి ట్యాగ్ దగ్గర వెళ్ళి వాటికి ఆ విధమైన సెట్టింగ్స్ ప్రతి డాక్యుమెంట్కి లేదంటే ప్రతి వెబ్ పేజ్కి పెట్టుకుంటా ఒక్కసారి ఒక ఫైల్లో అంటే ఈ స్టైల్ షీట్ ఫైల్లో ఆ సెట్టింగ్స్ అంతా కూడా మీరు ప్లేస్ చేసినట్లయితే ఆ స్టైల్ షీట్స్ గల ఫైల్ని మీ వెబ్ పేజెస్కి లింక్ పెడితే అన్ని పేజెస్కి కూడా మీరు ఆ CSS ఫైల్లో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఫైల్లో ఏ సెట్టింగ్స్ అయితే పెట్టున్నారో అన్నీ కూడా దానికి అప్లై అవుతాయి. అది జనరల్గా మీరు యూజ్ చేసే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ టెక్నిక్ అన్నమాట. అయితే ఇక్కడ స్టైల్స్ అనే ట్యాగ్ ద్వారా వేరే విధంగా కూడా ఒక డాక్యుమెంట్కి కానీ లేదంటే ఒక డాక్యుమెంట్లో ఉండే సింగిల్ ట్యాగ్ కానీ మీరు ఈ విధమైన స్టైల్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. మొత్తానికి ఈ స్టైల్స్ HTML స్టైల్స్ ఇట్లా 3 రకాలుగా ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, ఇంతకు ముందర మనం చెప్పినట్లుగా ఎక్స్టర్నల్గా సపరేట్గా ఒక ఫైల్లో మనకు కావాల్సిన ఫార్మాట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ పెట్టుకుంటాం. ఆ ఫైల్ని ఫైల్ నేమ్ .css ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తాం. మనం మామూలుగా HTML ఫైల్ని HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ CSS ఎక్స్టెన్షన్తోని సేవ్ చేస్తాం అనమాట, నోట్ ప్యాడ్ లాంటి ఎడిటర్లో టైప్ చేసి. తర్వాత ఈ ఫైల్ని ఏ వెబ్ పేజెస్కి ఆ సెట్టింగ్స్ కావాలో ఆ వెబ్ పేజెస్ అన్నిటికీ కూడా లింక్ పెట్టుకుంటాం. సో అన్నిటికీ కామన్గా ఒకే రకమైన సెట్టింగ్స్ వస్తాయన్నమాట. తర్వాత చూసినట్లయితే రెండోది ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ అంటే ఒక వెబ్ పేజ్కి మాత్రమే, అంటే రకరకాల వెబ్ పేజెస్కి కాకుండా ఒక వెబ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ P అనే ట్యాగ్కి అట్లా సెట్టింగ్స్ ఉండాలి, H1 అనే ట్యాగ్కి అలా సెట్టింగ్స్ ఉండాలి. అట్లా ఒక్కొక్క ట్యాగ్కి మనం సెట్టింగ్స్ పెట్టేసి ఆ ట్యాగ్ని ఎక్కడ మీ వెబ్ పేజ్లో యూజ్ చేసినా కానీ సేమ్ సెట్టింగ్స్ వచ్చే విధంగా మీరు పెట్టుకోవచ్చు. అది ఎట్లా కుదురుతుందంటే స్టైల్ అనే ట్యాగ్ ద్వారా కుదురుతుంది. స్టైల్ అని చెప్పి ఆ స్టైల్ లోపల మీకు కావాల్సిన ఏ ట్యాగ్స్కి ఏ ప్రాపర్టీస్ చూడండి. ఇక్కడ ఇది ప్రాపర్టీ అంటాం, దానికి సంబంధించిన సెట్టింగ్ ఇది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ, దానికి సెట్టింగ్ ఇది. ఈ విధంగా తర్వాత P మార్జిన్ లెఫ్ట్ అనేది ప్రాపర్టీ, దానికి సెట్టింగ్ ఇది. ఈ విధంగా ఏ ట్యాగ్స్కి మీరు ఈ విధమైన సెట్టింగ్స్ పెట్టుకోవాలో వాటిలన్నిటిని ప్లేస్ చేసుకుని లాస్ట్లో ఈ స్టైల్ని క్లోజ్ చేస్తారు. సో ఆయా ట్యాగ్లు ఎక్కడెక్కడ మీరు మీ వెబ్ పేజ్లో వాడినా కానీ సేమ్ కామన్ సెట్టింగ్స్ పొందుతాయి అన్నమాట. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ టు సెట్ స్టైల్స్ టు ది ఎంటైర్ డాక్యుమెంట్, ఓన్లీ ఒక డాక్యుమెంట్కి మాత్రమే. అయితే ఇన్లైన్ స్టైల్స్ అనేటివి ఒక డాక్యుమెంట్ మొత్తానికి కాకుండా పర్టికులర్ ట్యాగ్కి మాత్రమే. ఇక్కడ చూడండి, P అనే ట్యాగ్కి స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్, మార్జిన్ లెఫ్ట్ 20 px ఇట్లా ఇచ్చున్నాం. అంటే ఆ పర్టికులర్ P ట్యాగ్కే పనికొస్తుంది. వేరే దగ్గర P అనే ట్యాగ్ యూజ్ చేస్తే దానికి ఈ సెట్టింగ్స్ వర్క్ కావన్నమాట. అది ఇన్లైన్. ఇన్లైన్ అంటే ఒక ట్యాగ్కే, ఇంటర్నల్ అంటే మొత్తం డాక్యుమెంట్ మొత్తానికి అని అర్థం, ఎక్స్టర్నల్ అంటే ఎన్ని పేజెస్కైనా, ఎన్ని డాక్యుమెంట్స్కి, ఎన్ని వెబ్ పేజెస్కైనా అని అర్థం అనమాట. సో మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చింది ఇంటర్నల్ స్టైల్స్కి ఎగ్జాంపుల్. తర్వాత 2, 3 అనేటివి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్కి ఎగ్జాంపుల్. అంటే ఇది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్గా సేవ్ చేస్తాం, దీనికి లింక్ ఇస్తాం అనమాట ఈ ఫైల్కి.
సో దీంట్లో పెట్టిన సెట్టింగ్స్ అన్నీ ఈ ఫైల్లో వర్క్ అవుతాయి. ఈ ఫైల్ ఒక్కటికే కాదు, ఎన్నిటికి మీరు ఎన్ని HTML ఫైల్స్కి అయినా సరే ఈ ఫైల్ని లింక్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ స్టైల్ అని హెడింగ్ సెక్షన్లో స్టార్ట్ చేశాను. జనరల్గా ఈ స్టైల్ ట్యాగ్ని హెడింగ్ సెక్షన్లోనే యూజ్ చేసి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా హెడింగ్ సెక్షన్లో మనం పెట్టుకుంటాం. ఇక్కడ క్లోజ్ చేస్తాం. మరి దీని లోపల స్టైల్స్ ఏమేమి పెట్టున్నాం? H1 H3 అనే ఈ 2 ట్యాగ్స్కి స్టైల్స్ పెట్టున్నాం. ఏంటి? ఫస్ట్దేమో కలర్ రెడ్, రెండోది కలర్ బ్లూ అని పెట్టడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్. సింపుల్గా అట్లా ఇచ్చామన్నమాట. మరి ఈ విధంగా ఈ రెండింటికి సెట్టింగ్స్ పెట్టినప్పుడు ఈ H1 H3 ఎక్కడ యూజ్ చేసినా సరే మీ డాక్యుమెంట్లో సో వాటికి సేమ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి. చూడండి, H1 ఇక్కడ యూజ్ చేశాను, రెడ్ కలర్ వచ్చిందా. అట్లనే నెక్స్ట్ టైం H3 యూజ్ చేశాను, H3లో ఏ కలర్ వచ్చింది? బ్లూ కలర్ వచ్చింది. మళ్ళీ H1 యూజ్ చేశాను, రెడ్ కలర్ వచ్చింది. H3 యూజ్ చేసాం, బ్లూ కలర్ వచ్చింది. అంటే మళ్ళీ ఇక్కడ ఇండివిజువల్ ట్యాగ్స్కి పెట్టుకుంటా ఒకసారి పైన స్టైల్ సెట్ చేసాం కాబట్టి ఇంకా మీ డాక్యుమెంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మీరు H1 H3 యూజ్ చేసినా కానీ సేమ్ సెట్టింగ్స్ వాటికి అప్లై అవుతాయి. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ అన్నమాట. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఈ డాక్యుమెంట్కి లింక్ చేయడం జరిగింది. చూడండి, లింక్ REL రిలేషన్షిప్ అనమాట. దేంతో రిలేషన్షిప్? స్టైల్ షీట్స్ తోటి. మరి ఆ టైప్ ఆఫ్ ఇదేంటి? CSS ఫైల్ లేదంటే టెక్స్ట్ ఫైల్ అని అర్థం. రెఫరెన్స్ ఏ ఫైల్కి లింక్ ఇస్తుంది? ఇది styles.css అనే ఫైల్. నేను అక్కడ ఫైల్ సేవ్ చేసింది స్టైల్స్ అనే నేమ్ తోటి సేవ్ చేశాను. దానికి ఎక్స్టెన్షన్ CSS అని ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఈ పేరు స్టైల్స్ అనే ఇవ్వక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. ఓకే, సో దాంట్లో ఈ ఫైల్లో మనం ఏ స్టైల్స్ అయితే పెట్టున్నామో ఆ స్టైల్స్ అన్నీ కూడా ఈ దీనికి అప్లై కావడం జరిగింది. మరి ఆ స్టైల్స్ ఏంటో చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. మరి ఇక్కడ ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, styles.css అనే ఫైల్. చూడండి, ఇక్కడ H1 హెడింగ్ 1కి ఏం సెట్టింగ్ చేసాం? ఫాంట్ సైజ్ ఎక్స్ట్రా లార్జ్, ఎక్స్ లార్జ్ అని ఇచ్చాం. లార్జ్ సైజ్లో వచ్చిందా ఫాంట్? అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, అలైన్మెంట్ సెంటర్ అలైన్మెంట్లో వచ్చింది కదండి. చూడండి, ఐఎమ్ ఫార్మాటెడ్ విత్ ఎ లింక్డ్ స్టైల్ షీట్. ఓకే, H2 అనేది మనం ఆ ఫైల్లో 72.html ఫైల్లో H2 అనే దానికి కలర్ బ్లూ ఇచ్చాం, సైజు లార్జ్ సైజు జస్ట్ ఇవ్వడం జరిగింది అంతే. సో మరి బాడీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీన్ ఇచ్చాం. సో ఈ H1 H2 ప్లస్ బాడీకి పెట్టిన ఈ సెట్టింగ్స్, ఈ స్టైల్ షీట్లో ఉన్న సెట్టింగ్స్ ఇంకా ఎక్కడికైనా సరే, అంటే ఈ 72.html అనే ఫైల్కే కాదు, ఏ ఫైల్కైనా సరే మీరు ఇంతకు ముందర ఇట్లా లింక్ చేసినట్లుగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే లింక్ ట్యాగ్ తోటి లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ CSS ఫైల్ ఈస్ కామన్ టు ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ పేజ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం సింపుల్గా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని యూజ్ చేయొచ్చు. సో మీకు HTML రెఫరెన్సెస్లో చూసినట్లయితే ఆ ప్రాపర్టీసు, స్టైల్స్ ఎలా పెట్టాలనే నంబర్ ఆఫ్ లిస్ట్